ఇతరులు లోనికి రాకూడదు, హద్దు మీరువారు శిక్షింపబడుదురు. గేటు పైన రాసున్న బోర్డు పక్క స్టూలు మీద కూర్చొని గూర్ఖా గోడ కానుకొని నిద్రపోతున్నాడు. అతనికి నిద్రాభంగం కలిగించకుండా అతడిని దాటుకొని పక్క నుంచి లోపలికి వెళ్ళింది సులోచన. అతడిని చూస్తే ఆమెకి నవ్వొచ్చింది. నీకు జీతం ఇస్తున్నది దేనికయ్యా అని అడిగితే అతడంటాడు, స్టాఫ్ని, ఆపరేటర్స్ని తప్ప ఇంకెవరినైనా ఇటు వెళ్ళమనండి సార్, పట్టుకోకపోతే అప్పుడు అడగండి అని. కానీ అప్పుడప్పుడు చూసి చూడనట్టు పెళ్లి కాని అమ్మాయిల బాయ్ ఫ్రెండ్స్ని కూడా వదిలిపెడుతూ ఉంటాడు. మరి రోడ్డు మీద నిలబడితే బావోదని. అది 8 అంతస్తుల భవనం. టెలిఫోన్ ఎక్స్చేంజ్. కింద 2 అంతస్తులను లోకల్ ఆటోమేటిక్ ఎక్స్చేంజ్, తర్వాత 2 అంతస్తులను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులున్నాయి. 5వ అంతస్తులో ఎమర్జెన్సీ స్టాఫ్ క్వార్టర్స్, 6వ అంతస్తులో లోకల్ సర్వీసెస్, 7వ అంతస్తులో ట్రంక్ సర్వీసెస్ ఉన్నాయి. 8వ అంతస్తులో ఏముందో ఆమెకు తెలియదు. ఆమె వెళ్ళలేదు. ఆమె లిఫ్ట్ దగ్గర నిలబడింది. అతి సహజంగానే అది రావడానికి 5 నిమిషాలు పట్టింది. హలో అని వినిపిస్తే పక్కకి తిరిగి చూసింది. పక్కనే అనసూయ నెలల పాపని ఎత్తుకొనుంది. సులోచన కళ్ళతోనే విష్ చేసింది. లిఫ్ట్ మొదటి అంతస్తు చేరగానే అనసూయ వెళ్ళి పాపని క్రెచ్లో వదిలేసి వచ్చింది. ఏం చేసినా చేయకపోయినా డిపార్ట్మెంట్ ఉద్యోగుల కోసం ఈ సాయం చేసింది చాలు. చెవుల పిండి 25 వసూలు చేస్తే చేయవచ్చు కాక అది వేరే సంగతి. లిఫ్ట్ బాయ్కి అనసూయ సులోచన బాగా తెలుసు. ఎన్నో సంవత్సరాల నుంచి వాడు వాళ్ళు అక్కడే అలాగే పనిచేస్తున్నారు. తొండ ముదిరితే ఊసరి వల్ల అయినా అవుతుందేమో కానీ టెలిఫోన్ ఆపరేటర్ మాత్రం ఎంతకాలమైనా ఆపరేటర్గానే ఉండిపోతుంది. మహా అయితే లోయర్ సెక్షన్ గ్రేడ్ సూపర్వైజర్ అవుతుందేమో. ఇప్పుడు ఇక అన్ని ఎక్స్చేంజ్లు కలిపేశాక హయ్యర్ గ్రేడ్ రావడం కలలోని మాట. భవిష్యత్తు లేని ఏకైక ఉద్యోగం. సులోచన 12 సంవత్సరాల నుండి ఆపరేటర్గా పనిచేస్తుంది. ఆమె చూపుడు వేలు గోరికి కొంచెం క్రిందగా డయల్ తిప్పి తిప్పి రక్త ప్రసరణ ఆగిపోయి మాంసం గట్టిపడి చర్మం ఒరుసుకుపోయి కాయలాగా మారింది. చాలా మంది ఆపరేటర్స్కి ఇది పైకి కనపడేది. కనపడినది ఇంకొకటి ఉంది, అది నడుము నొప్పి. ఎర్రగా కాలే కొలిమి ముందు కూర్చునే కార్మికుడు చల్లగాలి కోసం బయటకు వస్తాడు. ఏకాగ్రతతో ఆపరేషన్ చేసే డాక్టర్ అది పూర్తయ్యాక రిలాక్స్ అవుతాడు. కానీ అనుక్షణం మిషన్ లాగా పనిచేసే ఆపరేటర్ ఒక్క క్షణం తన చెవుల మీద నుంచి హెడ్ ఫోన్స్ పక్కకు తీసి కుర్చీలోంచి లేవాలంటే దానికి ఎంతో తతంగం ఉంది. రోజుకి 7 గంటల పాటు అలా మాట్లాడుతూనే ఉండాలి. అలా వేలు తిరుగుతూనే ఉండాలి. రోజు తర్వాత రోజు వస్తుంది. నెల తర్వాత నెల గడుస్తుంది. యవ్వనం తర్వాత వృద్ధాప్యం వస్తుంది. ఆ వృద్ధాప్యంలో లుంబాగో వ్యాధి వస్తుంది. ఉద్యోగంలో చేరిన కొత్తలో ఆమెకి రకరకాల విచిత్రమైన కళలు వచ్చేవి. డయల్ తిరుగుతున్నట్టు, హెడ్ ఫోన్స్ జారి పెట్టినట్టు చిత్రమైన కళలు. నిద్రలోనే హలో ట్రంక్ బుకింగ్ ప్లీజ్ అనో, లోకల్ అసిస్టెంట్ సార్ అనో కలవరించేది. ఏమైనా కలొచ్చిందా అని తట్టి లేపటానికి ఎవ్వరూ ఉండేవారు కాదు. పని అలవాటైన తరువాత ఆ కలవరింతలు తగ్గిపోయి కానీ కొత్త అలవాటు వచ్చి పడింది. అది చూపుడు వేలు గాలిలో రింగులు తిప్పడం. రోజు 7 గంటల పాటు డయల్ చేసి చేసి ఇంటికొచ్చిన తర్వాత కూడా వంట చేసుకుంటూ కాఫీ పొడి డబ్బా మీద, పుస్తకం చదువుకుంటూ పక్క మీద చూపుడు వేలుతో సున్నాలు చూడుతూ ఉండడం అలవాటైంది. పెళ్లి కాని 35 ఏళ్ల అమ్మాయి మాటి మాటికి అలా చూపుడు వేలు ఆడించడం అపార్థాలకి దారితీస్తుందని తెలిసినా ఆమె అలవాటు నుంచి బయటపడలేకపోయింది. ఆమెకు మగవాళ్ళంటే అసహ్యం. దానికి చాలా కారణాలున్నాయి. ఈ అసహ్యం అనేది ఏదో ఒకసారి ఉద్భవించినది కాదు, కొద్ది కొద్దిగా పేరుకున్నది. ఫోన్స్ ఆమెలో మృదుత్వాన్ని చంపేశాయి. ఫోన్లో వినవచ్చే మగ కంఠాలు ఆమెలోని స్త్రీ సహజమైన ప్రేమని సమాధి చేశాయి. ఆమె ఎక్కడో చదివింది, ఈ ప్రపంచంలో అందరూ చెడ్డవాళ్లే, కొంతమంది మంచి వాళ్ళు ఉండడానికి కారణం వాళ్ళకి చెడిపోవడం చేతకాకపోవడమే అని. ఆ విషయంలో ఫోన్లో మాట్లాడే మగవారి పట్ల 100కి 100 పాళ్ళు నిజం. చెవిలో ఆపరేటర్ తాలూకు కంఠం వినపడగానే ఆ కంఠం తాలూకు అమ్మాయి ఈజీలీ అప్రోచబుల్ అని అనుకొని సంభాషణ ప్రారంభిస్తారు. విసుగొస్తుంది. కోపము, నిస్సహాయత పెనవేసుకుంటాయి. అయినా ప్రదర్శించకూడదు. కోడ్ ఆఫ్ కండక్ట్ అని ఒకటి ఉంది. టెలిఫోన్లు ఉన్న వాళ్ళు కోపంగా ఏదైనా మాట్లాడినా మనం ఓర్పుతో సహనంతో జవాబివ్వాలి అని ఆ కోడ్ చెప్తుంది. ఆపరేటర్స్ చూపించే ఈ సహనాన్ని, తీయటి నవ్వుని సబ్స్క్రైబర్స్ ఇంకోలా అర్థం చేసుకుంటారు. ముఖ్యంగా ఆఫీసుల్లో, హోటల్స్లో ఉండే మగ రిసెప్షనిస్టులు, మగ ఆపరేటర్లు వీళ్ళకి జీతం తక్కువ వస్తుందనే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. లాడ్జర్స్ తరపున, ఆఫీస్ తరపున మాటి మాటికి ట్రంక్ కాల్స్ అవి చేస్తూ ఉండాలి కాబట్టి ఎక్స్చేంజ్ అమ్మాయిలతో పరిచయం ఏర్పడుతుంది.
ఒకే ఉద్యోగం చేస్తున్నామన్న మిషతో పరిచయం పెంచుకోవడం, తమకి వస్తున్న తక్కువ జీతం గురించి ఏడుపు, కాసింత సానుభూతి ఆశించడం, అది ఇస్తే ఆ పైన చనువు కోసం ప్రయత్నించడం. లిఫ్ట్ 6వ అంతస్తులో ఆగింది. తలుపు తెరుచుకోగానే కదిలి వెళ్ళొస్తాను అంది అనసూయ. ఆలోచనల్లో నుంచి తెప్పరిల్లి సులోచన తలూపింది. ఆమె వెళ్ళగానే లిఫ్ట్ కదిలింది. మళ్ళీ ఆలోచనలు. మగవాళ్ళ పట్ల సులోచనకి ఇంత అసహ్యం ఏర్పడడానికి అనసూయ జీవితం కూడా కొంత కారణం. అనసూయ హుషారైన తెలివైన అమ్మాయి. పెళ్ళయ్యే సమయానికే 2 ఏళ్ల సర్వీస్ పుటప్ చేసింది. భర్త అనుమానం మనిషి. భార్య ఎక్స్చేంజ్లో పనిచేయడం ఇష్టం లేదు. వస్తున్న జీతం వదులుకోలేడు. ఏదో త్యాగం చేస్తున్నట్లు మాట్లాడేవాడు. నైట్ డ్యూటీలు క్యాన్సిల్ చేసుకోమనేవాడు. అదెలా కుదురుతుంది? ఆ రోజు 0 అవర్ ముందు షిఫ్ట్ రాత్రి 12ంటికి ఇంటికి వెళ్ళలేని వారి కోసం అక్కడే పడుకోవడానికి డార్మిటరీస్ ఉంటాయి. ఎక్స్చేంజ్లోనే శైలజ అని ఓ హుషారైన అమ్మాయి ఉండేది. థ్రిల్ కోసం గూర్ఖా కన్ను కప్పి టీ తాగడం కోసం పక్కనే ఉన్న రెస్టారెంట్కి తీసుకెళ్ళింది. అదే కొంప ముంచింది. సెకండ్ షో నుంచి వస్తూ భార్యని రోడ్డు మీద అర్ధరాత్రి చూసిన ఆ పురుష పుంగవుడి మనసులో అనుమానం ప్రవేశించి త్వరలోనే పెనుభూతమైంది. వాళ్ళు విడాకులు తీసుకునే సమయానికి ఆమెకి 3వ నెల. ఆ రోజు సులోచన కసిగా అన్నది, పాతివ్రత్యం అనేది ఫోన్లో మాట్లాడిన, నైట్ డ్యూటీలు చేసిన పోతే నీ మాజీ భర్తని ఒకసారి ఎక్స్చేంజ్కి రమ్మను. 181లో కూర్చోపెట్టి ఎందరు హై క్లాస్ ఫ్యామిలీ లేడీస్ మధ్యాహ్నం పూట ఫోన్లో గంటల తరబడి మానసిక వ్యభిచారం చేస్తారో వినిపిస్తాను అని. ఇటువంటి మనుషులు, పరిసరాలు, జీవితం, ఒంటరితనపు నిరాసక్తత, వీటన్నిటిలో నుంచి ఆమెకి సంతోషాన్నిచ్చేది ఆమె కంఠం. ఫోన్లో అది ఎంతో మృదుమధురంగా వినిపించి అవతలి వాళ్ళని ముగ్ధుల్ని చేసేది. ఆమె రూపు చూడని వారు స్వరం విని ఆమెతో పరిచయం పెంచుకోవాలని ఉవ్విళ్ళూరి దెబ్బతినేవాళ్ళు. ప్రపంచం మీదున్న కసి తనకున్న పరిధిలో సాధ్యమైనంత వరకు ఇలా తీర్చుకునేది. అయితే ఆమె శాడిస్ట్ కాదు. కసి 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 అంతే. లిఫ్ట్ 7వ అంతస్తులో ఆగింది. ఆమె లాకర్స్ దగ్గరికి వెళ్ళి తన హ్యాండ్ బ్యాగ్ అందులో పెట్టి హాల్లోకి వెళ్ళింది. ఎయిర్ కండిషన్డ్ హాల్ చల్లగా ఉంది. డిపార్ట్మెంట్లో ఒకప్పుడు ఏ సెక్షన్ కావాల్సి వస్తే అది ఇచ్చేవారు. సీనియర్స్ అందరూ 181 ట్రంక్ అసిస్టెంట్స్ కోరుకునేవారు. అక్కడి నుంచి అయితే మనకు కావాల్సిన ఫోన్లు చేసుకోవచ్చు. అయితే అబ్జర్వేషన్ సెల్ సంభాషణ ట్యాప్ చేసి మెమో ఇచ్చే అవకాశం కూడా ఉంది. 180 ట్రంక్ బుకింగ్ పొజిషన్లో చాలా ఎక్కువ పని ఉంటుంది. అందులోనూ 10 అయిందంటే ఇక వర్షం కురిసినట్టే కాల్స్. ఆఫీసుల నుంచి, బిజినెస్ మ్యాన్ నుంచి తమ మీద ఇంత ప్రపంచం ఆధారపడి ఉండటం ఆమెకి చిత్రంగా ఉంటుంది. ఒక్కసారిగా ఈ టెలిఫోన్స్ పనిచేయడం మానేస్తే ఏమవుతుంది? మానవ జీవితం స్తంభించిపోదు. నవ్వుకుంటూ అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టబోతూ ఆమె ఆగింది. తన పేరు చూసి. లోచన అంటే కళ్ళు, సులోచన అంటే మంచి కళ్ళున్నది అని, రాజసులోచన అంటే మంచి వాటిలో గొప్పవైన కళ్ళున్నది అని. వెళ్ళి అద్దంలో తన కళ్ళని చూసుకోవాలన్న కోరిక కలిగింది. కానీ సూపర్వైజర్ తిడుతుందని మానేసింది. ఆమె దరేజు 181. పొజిషన్ పని కొద్దిగా తక్కువగా ఉంటుంది. అదే 199లో అయితే లోకల్ అసిస్టెంట్స్కి రోజుకి దాదాపు 16,000 దాకా కాల్స్ వస్తాయి. ఒక్కో ఆపరేటరు గంటకి 60 కాల్స్ దాకా అటెండ్ అవ్వాలి. అంటే నిమిషానికి 1. మరి చూపుడు వేలు కాయకాయకి ఏం చేస్తుంది? ఈసారి ఆమె 199లో 10 గంటల నుండి 1 గంట వరకు 402 కాల్స్ అటెండ్ అయింది. రికార్డ్ బ్రేక్ అది. ఏమిటో ఆలోచిస్తున్నా? ఆమె ఉలిక్కిపడినవి ఏం లేదు అని కూర్చుంటూ ముందు ఉన్న ఆమెని రిలీఫ్ చేసింది. మళ్ళీ పని. 7 గంటల 20 నిమిషాల షిఫ్ట్. ఇంకో రోజు గడుస్తుంది. జీవితంలో ఒక రోజు గడిచిపోతుంది. మేడం, దిస్ ఈజ్ 2526124 బొంబాయి కాల్. బుక్ చేసి 2 గంటలైంది. పొజిషన్ చెప్తారా? మేడం, కదిరి మెట్ల లైన్స్ ఎలా ఉన్నాయి? ఎస్టీడీ సంగతి ఎవరిని కనుక్కోవాలి మేడం? మిమ్మల్ని కాదా? ఇలా సాగిపోతుంది రోజు. నిరాసక్తంగా, నిర్లిప్తంగా, నిర్వేదంగా. ఇంకో రోజు మొదలవబోతుంది అనుకుంటూ ఆమె ప్యాడర్ ఆన్ చేసింది. ఆ రోజు అన్ని రోజుల లాంటిది కాదని, అందులో కొత్తదనం రాబోతుందని ఆమె ఆ క్షణం ఊహించలేదు.